హాయ్ వాజ్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీలో డబ్బుకి కకృతపడే వ్యక్తులు మెయిన్గా వాళ్ళు ఏ పక్కన ఉంటే ఆ పక్క డబ్బు తీసుకొని భజన చేసే వ్యక్తి పోతిన మహేష్. మీరు చూసే ఉంటారు, గతంలో జనసేన వైపు ఉండి సీటు దక్కలేదని చెప్పి కమ్ముడు పోయి మెయిన్గా వైఎస్ఆర్సీపీకి జంప్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీకి జంప్ అయిపోయినప్పటి నుంచి కూడా అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఒక కమర్షియల్ డైలాగ్ అనేది వేశారు. ఆ డైలాగ్ ఏంటనేది మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత దాని గురించి కొంత క్షుణ్ణంగా మనం మాట్లాడుకుందాం. మరొక పక్కన చాలా మందికి నాలిక మడత పెడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. విన్నారు కదా పోతిన మహేష్ ఏం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరైనా కానీ ఏకవచనంతో మాట్లాడితే నాలిక మందం కరిగితే ఖచ్చితంగా మేము కరిగిస్తాము, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ తాట తీస్తామనేటట్టు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇదే సూటి ప్రశ్న అనేది ఇతను జనసేన పార్టీలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడంటే మాజీ సీఎంగా పులివెందులకు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. కానీ గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కింద ఉన్నారు. మరి సీఎం కింద ఉండేటప్పుడు ఈయన జనసేన పార్టీలో ఉండి ఎంత దారుణంగా మాట్లాడారు. ఈరోజు ఈయన డబ్బు కమ్ముడుపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయి జనసేన పార్టీలో టికెట్ దక్కలేదని చెప్పి కమ్ముడుపోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పేటీఎం కార్యకర్తలాగా పనిచేస్తూ ఆ పార్టీకి భజన చేస్తున్నారు. పైగా ఇప్పుడు ఈయన చెప్పిన కమర్షియల్ డైలాగు ఎవరికైనా కానీ నాలిక మందంగా ఉంటే మెయిన్గా ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునే పనే లేదు, మెయిన్గా మీ నాలిక మందం కరిగిస్తాము, మీ తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అలా అయితే ముందు ఈయనకే తీయాలి తాట. జనసేన పార్టీలో ఉండేటప్పుడు ఈయనేదో పెద్ద గొప్ప మనిషిలాగా ఒక ముసుగేసుకొని దళితుడు అనే ఒక బ్రాండ్ ట్యాగ్ వేసుకొని డైలీ కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో డైలీ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి కూడా మంచి చేసుకున్నాడు, ఆదరణ పొందాడు. కానీ చివరి నిమిషంలో సీటు రాలేదని చెప్పి పార్టీ అధినాయకత్వం మీద పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి కనీసం ఎలక్షన్ సమయంలో ఇంత రవ్వ కూడా దృష్టి పెట్టలేదు. ఇతని మీద ఎప్పటి నుంచో కూడా కొన్ని కీలక వార్తలు అయితే వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో ఎవరిని ఎక్కడ నొక్కాలి ఎక్కడ తొక్కాలి అనేది కరెక్ట్గా తెలుసు కాబట్టి ఆ టైం చూసి ఈయనకి సీట్ అనేది ఇవ్వకుండా ఆపడం అయితే జరిగింది. కరెక్ట్గా అదే టైంలో ఆయనంతటా ఆయనే నాకు సీట్ ఇవ్వకపోతే కొబ్బరి బొండాల కత్తితో చేయి నరికేసుకుంటాను, నా సైన్యం చాలా పెద్దది, నేను దళితుణ్ణి, నాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డానని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి పవన్ కళ్యాణ్ని దూషించడం గురించి మాట్లాడారు. అంటే ఇటువంటి గుంట నక్కలు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం, మెయిన్గా డబ్బు అనేది ఆశ చూపిస్తే ఎంత దారుణంగా ఎంత కిందకైనా దిగజారిపోతారని చెప్పుకోవడానికి ఈ పోతిన మహేష్ అనే ఒక గుంటనక్క ఒక మొదటి ఉదాహరణ అవుతారు. రాజకీయాల్లో ఎంతో మంది నీచులు ఉన్నారు, ఈయనకి ఇంకా ఏ పదవి రాలేదు, ఈయన ఇంకా కనీసం ఎక్కడా కూడా ఒక పదవి పొందినట్టు కూడా లేదు. ఆ వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనంటే ఊరుకోనని చెప్తున్నారు. గతంలో ఈయన తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వింటే మాత్రం ఆయన ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు. ఈయన జనసేన పార్టీలో ఉన్నప్పుడు, అంటే పోతిన మహేష్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన్ని ఎంత దారుణంగా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. ఈరోజు ఆ పార్టీ వాళ్ళే డబ్బులు ఇచ్చేసరికి వెంటనే కూడా ప్లేట్ మార్చేసి ఒక గుంట నక్క వలె తన మాటలన్నీ కూడా మార్చేసి ఇప్పుడు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇటువంటి గుంటనక్కలు ఖచ్చితంగా రాజకీయాలకి దూరంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా వచ్చిందనంటే పవన్ కళ్యాణ్ ఏదైతే రాజకీయం చేయగలిగాడో ఆ రాజకీయం ఒక కొంత భాగం అయితే మిగిలిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ పార్టీ వ్యవహార శైలి, ఆ పార్టీ కార్యక్రమాలు.
అంటే వాళ్ళంతటా వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకొని ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు పోతిన మహేష్ ఏదైతే మాట్లాడుతున్నారో నాలిక మందం కరిగిస్తాము, మెయిన్గా తాట తీస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము, మెయిన్గా ఏకవచనంతో మాట్లాడకూడదని చెప్తున్నారు. మరి మీ పార్టీలో ఉన్న నాయకులు మీరు మెయిన్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏం చెప్పాలి మరి? అక్కడ ఏమీ జరగకపోయినా కానీ ఏదో జరిగిందనేటట్టు కొన్ని అబద్ధపు ప్రచారాలు, కొన్ని తప్పుడు ప్రచారాలు మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మెయిన్గా ఐపాక్ టీమే కానీ సోషల్ మీడియా పేటీఎం కార్యకర్తలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్నే అరే తురే అనేటట్టు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడికే మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి? మీరు మాట విధానం గురించి మాట్లాడడం అనేది 100కి 100% తప్పు. కనీసం మీకు అర్హత కూడా లేదు. ఎవరు డబ్బిస్తే ఆ పక్క వెళ్ళిపోయి ఆ పక్క నుంచి ఎదుటి వ్యక్తిని తెస్తారు. అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల మీద, మెయిన్గా జనసేన నాయకుల మీద నీతులు చెప్తున్నారు. ఇటువంటి గుంటనక్క మాటలు అనేవి ఎవరి దగ్గర అయినా పనికొస్తాయేమో తప్పితే పవన్ కళ్యాణ్ దగ్గర, జనసేన దగ్గర పనికిరావని చెప్పి చాలా క్లియర్గా ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా ఒక పేటీఎం కార్యకర్త అయ్యాడు కాబట్టి ఆయనకు కూడా డబ్బులు రావాలి కాబట్టి ఇంకా తప్పడం లేదు. కానీ ఇటువంటి నీతులు అనేవి పోతిన మహేష్ గారు చెప్పడం అనేది 100కు 100 తప్పు. అవి విన్నా ఎవరికి కూడా చెవులకెక్కే పరిస్థితి అయితే లేదు.